స్కూటీ వచ్చి అయితే నన్ను గుద్దేసింది. నేను రోడ్డు మధ్యలో పడిపోయాను. సో డాక్టర్ అన్నారు, అమ్మ 50-50 ఛాన్సెస్, నువ్వు వెళ్తే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము ఉంటుంది. ఆ స్టూల్ మీద నుంచి కింద డమ్ అని పడిపోయాను. ఇంకా చాలా భయం వేసింది. అంటే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అండ్ నా డెలివరీ స్టోరీ అయితే మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియో అయితే మొదటిసారి చూసినట్లేదు కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా లెంతీగా ఏం చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా అయితే నేను చెప్తాను. సో నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఆల్రెడీ పాస్ట్ వీడియోస్లో అంతా షేర్ చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు ఏమైంది అనేది నేనైతే మీతోటి షేర్ చేసుకుంటాను. సో నాకు పీరియడ్ అనేది స్కిప్ అయిపోయింది, నాకు తెలియలేదు నాకు ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక 10 డేస్కి నాకు ఎందుకో డౌట్ వచ్చింది. చాలా చేసినా కూడా నాకు పీరియడ్స్ రావట్లేదు అని చెప్పి నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకుందామని నేనైతే యూరిన్ టెస్ట్ చేసుకున్నాను. యూరిన్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అయినా నాకు నమ్మకం లేదు. సో ఇంకొక టెస్ట్ కూడా చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ కూడా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ డాక్టర్ అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చారండి. ఏంటంటే కనుక ఇప్పుడు బేబీ హెల్దీగా ఉందో లేదో, హార్ట్ బీట్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ పీసీఓడి హిస్టరీ ఉంది, ఫైబ్రాయిడ్ సర్జరీ అయి ఉంది కాబట్టి చెప్పలేము. ఎగ్ క్వాలిటీగా లేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ లేకపోయినా సరే బేబీకి హార్ట్ బీట్ రాదు. చాలా ఉంటాయి, డిఫెక్టివ్ ఎగ్ అయినా అట్లాగా ఉంటుంది. చాలా చెప్పారు. ఇంకా నీకు షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, నువ్వు అవి తినకూడదు, ఇది తినకూడదు, ఒక 20 డేస్ వరకు ఏం ఛాన్సెస్ చెప్పలేము, మీరు హోప్స్ పెట్టుకోవద్దు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, ఏ విషయం తేలే వరకు అని అయితే మాకు డాక్టర్ అయితే చెప్పారు. సో 20 డేస్ అయితే మేము చాలా కష్టంగా గడిపాము. ఫైనల్గా హార్ట్ బీట్ డే అయితే వచ్చేసింది. సో హార్ట్ బీట్ రోజు హార్ట్ బీట్ టెస్ట్ మాకు 3rd మంత్లో జరిగింది కదా, 20 డేస్ తర్వాత. సో ఆ రోజైతే ఆ హార్ట్ బీట్ అయితే వచ్చింది దేవుడి దయ వల్ల. చాలా టెన్షన్ పడ్డాము, చాలా బాధపడ్డాము, కానీ ఫైనల్గా హార్ట్ బీట్ అయితే వచ్చింది. హార్ట్ బీట్ వచ్చిన తర్వాత డాక్టర్ అయితే యాస్టీస్ డైటే ఫాలో చేయమ్మా, ఎక్కువ తొందరగా వెయిట్ గెయిన్ కాకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, వాకింగ్ చేసుకో, ఎక్సర్సైజ్ చేసుకో అంటూ అలా చెప్తూ వచ్చారు. సరే అని చెప్పి నేను ఓకే అని చెప్పి ఇంకా హార్ట్ బీట్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైందంటే నా హార్ట్ బీట్ 3rd మంత్లో మా హస్బెండ్కి వేరే చోటికి కంపెనీ అనేది చేంజ్ కావాల్సి వచ్చింది. వైజాగ్లో ఉండేవాళ్ళం కదా, వైజాగ్లో ఉండేవాళ్ళం కాస్త మేము తిరుపతికి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. అంటే నాకు 3rd మంత్ అప్పటికి. సో ఇంకా 3rd మంత్లో హార్ట్ బీట్ వచ్చిన ఒక 10 డేస్కి అనమాట. సో ఇంకా ఏం చేయాలి, లగేజ్ అంతా సర్దుకోవాలి, మేము వేరే ఊరు వచ్చేయాలి. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇట్లా మాకు జాబ్ అనేది షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, ఇక్కడ జాబ్ మానేసాము, అక్కడికి వెళ్ళిపోతున్నాము, తిరుపతిలో కూడా ఐటీ కంపెనీ ఉంది అక్కడ అనమాట. సో డాక్టర్ అన్నారు, అమ్మ 50-50 ఛాన్సెస్, నువ్వు వెళ్తే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము, నువ్వు ఒకేసారి ఎన్టీ స్కాన్ అయినాక వెళ్ళొచ్చు కదా అని చెప్పి అన్నారు. కానీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇప్పుడు మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతే మా డాడీకి డ్యూటీ ఉంటుంది, ఆయన రాలేరు, మా మామయ్య వాళ్ళకి వార్తలు ఉంటాయి, వాళ్ళు రాలేరు. సో ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే ఏదైతే అదైంది అని చెప్పి నేనే రిస్క్ చేశాను. సో డాక్టర్ అయితే నాకు ఒక ఇంజెక్షన్ చేశారు, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్. సో ప్రెగ్నెన్సీ అనేది బాగా సపోర్ట్ చేయడానికి, ఏమన్నా కుదుపులో ఏమన్నా అయినా సరే ప్రెగ్నెన్సీ పోకుండా ఉండడానికి నాకు డాక్టర్ గారు అయితే చాలా మంచిగా హెల్ప్ చేశారు కదా, పాస్ట్ వీడియోస్లో కూడా చెప్తాను. సో ఆ ఇంజెక్షన్ అయితే చేశారు. అది ఆయిల్ ఇంజెక్షన్ అనమాట, చాలా పెయిన్గా ఉంటుంది. సో మనకి టీటీ వ్యాక్సిన్స్ అవన్నీ వేస్తూ ఉంటారు, మనం ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ వేయించుకోవచ్చు. మనకి వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలనేది కూడా డాక్టర్సే మనకు చెప్తారు, ఓకేనా. ఇంకా దాని తర్వాత నాకు ఇంకొకటి ఏంటంటే, నాది వచ్చేసేమో నెగిటివ్ బ్లడ్ గ్రూపు, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, మా హస్బెండ్ వచ్చేసేమో పాజిటివ్ బ్లడ్ గ్రూపు. సో పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఉంటే కనుక బేబీకి యాంటీడీ అనేది ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ ఉండకూడదు. ఇది కూడా ఒక పెద్ద ట్విస్టే. నా ప్రెగ్నెన్సీ అంతా ట్విస్ట్లే, నా లైఫ్ అంతా పెద్ద ట్విస్ట్లేనండి. సో ఇంకా నాకు దాని తర్వాత ఈ టెస్ట్ కూడా చేశారు. సో బేబీ కూడా నెగిటివ్ వచ్చింది టెస్ట్లో, ఓకే అంత బాగానే ఉంది. కాకపోతే మధ్యలో ఒక 7th మంత్లో అట్లా యాంటీడీ వేయించుకోవాలని చెప్పారు. సో ఇంకా మేము అక్కడ నుంచి డాక్టర్ దగ్గర సజెషన్స్ తీసుకొని డాక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అంటే మేము విజయవాడ వస్తాం, వైజాగ్ నుంచి తిరుపతి చాలా లాంగ్ కాబట్టి మధ్యలో విజయవాడ అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో అక్కడ నుంచి మాకు కారు ఉంది కదా, మా లగేజ్ ఎక్కువ ఉండదు, కారుకి సరిపోని లగేజే తీసుకెళ్ళాము. ఎందుకంటే పాస్ట్లో చాలా ఊర్లు తిరిగి ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాడికి వేస్తే సగం సామాన్లు పాడేసి సగం సామాన్లు పాడు చేసి అట్లా ఇస్తున్నారని చెప్పి మేమైతే ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళట్లేదు. కార్లో డిక్కీలో లోపల పైన అంతా సరిపోయేలాగే తీసుకెళ్తున్నాము. సో లగేజ్ అంతా సర్దుకొని నన్ను అయితే ట్రైన్ ఎక్కించారు మా హస్బెండ్. ఎవరైనా వస్తామన్నా కూడా నేనే వద్దన్నాను, మళ్ళీ అటు ఇటు తిరగడం ఎందుకు, నాకు 2 టైర్ ఏసీ అనేది బుక్ చేశారు. సో నేనైతే మా హస్బెండ్ నన్ను స్టేషన్లో వదిలేసి
ఆయన కార్ తీసుకొని ఆయన కార్లో వస్తున్నారు, నేను ట్రైన్లో వచ్చాను. ఆ ట్రైన్ జర్నీ అంతా నేను ఎంత టెన్షన్ పడ్డానో అది నాకే తెలుసు. పద్దాక వాష్రూమ్లోకి వెళ్ళడం చూసుకోవడం రావడం, వాష్రూమ్లోకి వెళ్ళడం చూసుకోవడం రావడం, ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోతుందా, ఎక్కడైనా ఏమైనా అవుతుందా, 50-50 ఛాన్సెస్ చెప్పారు, అసలు ఏమవుతుంది అని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. సో ఇంకా దాని తర్వాత నేనైతే విజయవాడ అయితే క్షేమంగా చేరానండి. క్షేమంగా చేరిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్త హాస్పిటల్లో చూయించుకోవాలి కదా. సో ఇక్కడ హాస్పిటల్స్ ఏ మంచిగా ఉన్నాయి ఏంటి అనేది నాకు అక్కడ కీర్తన మేడమే నాకు రాశారనమాట. ఇక్కడ బ్లాసమ్స్ అని చెప్పి ఉంది విజయవాడలో, బ్లాసమ్స్ హాస్పిటల్లో చూయించుకోండి, అక్కడ డాక్టర్ కూడా నాకు తెలుసు, బిందు డాక్టర్ పేరు, డాక్టర్ బిందు గారు, ఆవిడ బాగా చూస్తారు అని చెప్పారు. సో మేము బ్లాసమ్స్ హాస్పిటల్స్కే వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన సెకండ్ డేనే అక్కడికి వెళ్ళి ఇట్లా జరిగింది మేడం, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము, ఇక్కడ చూయించుకుంటాము అని అయితే నేను చెప్పాను. సో మేడం కూడా చాలా మంచిగా మాట్లాడి చాలా మంచిగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. సో అక్కడ కూడా బ్లడ్ టెస్ట్, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, బ్లడ్ అంతా బాగానే ఉందా, మన బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అవన్నీ అయితే చెక్ చేశారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత బేబీ క్యాండిడీ అన్నీ చేశారు. సో దాని తర్వాత నాకు ఎన్టీ స్కానింగ్ అయితే జరిగింది. ఎన్టీ స్కాన్కి ముందు ఏమైందంటే మా ఇంటి దగ్గర, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అటు సైడ్ టెంపుల్ ఉంటుంది. మా ఇంటి దగ్గర టెంపుల్ అయితే ఉంది, నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా. సో ఆ టెంపుల్లో అయితే సహస్రచండీ హోమం అని జరుగుతుంది. అప్పుడు 72 feet అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళి అసలు టెంపుల్ చూద్దాము, అదే విగ్రహం చూద్దామని మేమైతే వెళ్ళాము, అత్తయ్య మావయ్య నేను. అప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను ఇక్కడ వదిలేసి తిరుపతి అయితే వెళ్ళిపోయారు జాబ్కి, బ్లాసమ్స్ హాస్పిటల్ చూపించేసి. సరే అని చెప్పి మేమైతే అక్కడికి వెళ్ళాము. తర్వాత రిటర్న్లో నేను అన్నాను, అత్తయ్య మీరు నడవలేరు కదా, కాలు పెయిన్స్ కదా, మామయ్య తీసుకెళ్తాను, నేను చిన్నగా నడుచుకుంటూ వస్తాను, మీరు పదండి అని చెప్పి అయితే అన్నాను. సరే ఇంకా మా ఇంటి దగ్గర అయితే బాగా కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది, అది ఫ్లైఓవర్ అట్లా డౌన్లో అంతా బాగా ట్రాఫిక్, ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. సో నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను, అసలు ఏమైందో ఏమో తెలీదు, సడన్గా ఒక స్కూటీ వచ్చి అయితే నన్ను గుద్దేసింది. నేను రోడ్డు మధ్యలో పడిపోయాను. నాకు కాలు మీద ఇప్పటికి కూడా గుర్తు అలాగ ఉండిపోయింది, ఇంత పెద్దగా చాలా వాసిపోయింది అసలు నాకైతే కాలు. ఇంకా నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే నేను పడిపోయాను, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, పొట్టకి ఏమన్నా దెబ్బ తగిలిందేమో, బేబీకి ఏమన్నా దెబ్బ తగిలిందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎన్టీ స్కాన్ ఉంది. సో హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి అయితే చెప్పాను, మేడం ఇలా పడ్డాను, ఇలా జరిగింది, ఒకసారి చూడండి అంటే ఎన్టీ స్కాన్ అంతా అయిపోయినాక అమ్మ బేబీకి అయితే ఏం అవ్వలేదు, బేబీ అంతా యాక్టివ్గా ఉంది, హెల్తీగా ఉంది, అంతా బాగుందని చెప్పారు ఎన్టీ స్కాన్లో కూడా నాకు. సో ఇంకా కొంచెం ఓకే అంతా బాగానే ఉందిలే అని చెప్పి అనుకున్నాను. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే నా ప్రెగ్నెన్సీ ఎంత కాంప్లికేటెడ్గా ఉందో, నేను నా ప్రెగ్నెన్సీలోనే అన్ని ఊర్లు తిరిగాను చెప్పాలంటే. హస్బెండ్ నేను విజయవాడ అయితే వచ్చాము, ఇంక ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళాలి కదా తిరుపతి. సో అందుకని చెప్పేసి ఇంక మధ్యలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, తెనాలిలో వైకుంఠపురం పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో పాటు వచ్చి అవన్నీ చూసుకొని మేము విజయవాడ అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే తిరుపతి వెళ్ళిపోయాను. సో ఇంకా అక్కడ నుంచి నేను ఒక్కదాన్నే, మొత్తం నా ప్రెగ్నెన్సీ అంతా నేను ఒక్కదాన్నే స్ట్రగుల్ అయ్యాను, నాకు ఎవరు ఏం చేసిందేం లేదు. ఇక్కడ ఉన్న ఒక 1 month మాత్రం మా అత్తయ్య వాళ్ళు దానిమ్మ గింజలని అవన్నీ ఒలిచిపెట్టి ఇచ్చేవాళ్ళు, అవి తినని చెప్పి. సో దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని మీరు క్వశ్చన్ అయితే అడగచ్చు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి ప్రెగ్నెన్సీ మొత్తంలో. సో డెలివరీ అయినాక కూడా, డెలివరీ కూడా నాకు విజయవాడలోనే జరిగింది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను తిరుపతి అయితే వెళ్ళిపోయాను. తిరుపతి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు మాకు వాషింగ్ మిషన్ కూడా లేదు, అన్ని బట్టలు నేనే ఉతుక్కునేదాన్ని, ఇంట్లో పని అంతా నేనే చేసుకునేదాన్ని. మా హస్బెండ్కి అయితే అస్సలు టైం ఉండేది కాదు, ఆయనకి చాలా బిజీ, పొజిషన్ పెరిగే కొద్దిగా టైం ఉండదు అంటారు కదా, అలా అనమాట. ఆయనకైతే అస్సలు టైం ఉండేది కాదు. ఇంకా మార్నింగ్ 8:30కి అలా మీటింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఇక 8:30 నుంచి నైట్ 11, 12, ఒక్కొక్కసారి 12 o'clock ఇంటికి వచ్చేవాళ్ళు నైట్. అట్లా ఉండేది అప్పుడు. ఇంకా నా గురించి కేర్ చేసి నాకేమన్నా పెట్టే టైమే ఉండేది కాదు చెప్పాలంటే కనుక. నేనే ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకొని బ్రేక్ఫాస్ట్, అంటే మేము టిఫిన్ అనేది ఇంట్లోనే చేసుకుంటాము, ఎప్పుడైనా సరే ఇంట్లోనే చేసుకుంటాం, బయటకు వెళ్తే వచ్చి టైం ఉండదు కదా, అందుకని చెప్పేసి. సో ఇంట్లోనే నేను ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైతే అది, పోహా కానీ ఉప్మా కానీ ఏదైనా నా వల్ల అయ్యింది నేనైతే కాంప్లికేటెడ్ కాకుండా కొంచెం ఈజీగా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో ఇంకా దాని తర్వాత కాంప్లికేటెడ్ బ్రేక్ఫాస్ట్లు అయితే నేనేం చేసేదాన్ని కాదు, నా వల్ల నేను ఈజీగానైతే నేను చేసుకునేదాన్ని. దాని తర్వాత ఏమైందంటే కనుక ఇంకా అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపించేది, నాకు ఎవరు ఏం చేయట్లేదే, నాకు ఎవరైనా ఏమన్నా చేసి పెడితే బాగుండు, నేను ఎవరైనా చేస్తే తింటాను అట్లా అనిపించేది. కానీ ఇంకా నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను, నా కోసం, నా బేబీ కోసం నేనైతే హెల్దీగానే తినాలి, హెల్దీగానే ఉండాలి, ఎవరో కేర్ చేయలేదని నేనైతే ఫీల్ కాకూడదు, నా కోసం నేను
మంచిగా తినాలని నేనైతే బాగా ఫిక్స్ అయ్యాను. సో నేను టైం టు టైం నాకు ఏం కావాలి ఏంటి, మా హస్బెండ్ ఏంటంటే ఫ్రూట్స్ కావాలా ఫ్రూట్స్ తీసుకొస్తారు, ఏం కావాలంటే మనం ఏం అడిగితే, లేకపోతే ఆయన అయినా సరే నాకు ఏమేమి ఇష్టమో అన్నీ తెచ్చిచ్చేవాళ్ళు. నేను జంక్ ఫుడ్ అది కూడా తినేదాన్ని కాదు ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో, ఎందుకంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా ఏదైనా అంత హెల్తీగా తినేది. ఎప్పుడైనా ఒకసారి ఏమన్నా తినాలనిపిస్తే మా ఆయన తీసుకొచ్చి ఇచ్చేవారు, అడగకపోయినా కూడా తిను అది తిను అని అడుగుతూ ఉండేవారు. ఇంకా అంతే, ఇంకా మొత్తంలో ఫ్రూట్స్ ఎవ్రీ 1 అవర్కి ఏదో ఒకటి తింటూ ఉండేదాన్ని. సో మనకి ప్రెగ్నెన్సీలో మంత్స్ పెరిగే కొద్దికి మిడ్ నైట్లో కూడా ఆకలేస్తూ ఉంటుంది కదా, ఇంకా నైట్ టైంలో కూడా స్నాక్స్ అని, బిస్కెట్స్ అని, ఓట్స్ బిస్కెట్స్ అని, ఒకటి ఫ్రూట్స్ అని అట్లా పెట్టుకునేదాన్ని నా దగ్గర, పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు అలాగా. ఇంకా అలా పెట్టుకొని ఏదో ఒకటి తింటూ ఉండేదాన్ని నైట్ టైం. అట్లా కొంచెం సాటర్డే సండే వీకెండ్లో అట్లా ఖాళీ దొరికినప్పుడు మాత్రం ఏమన్నా ప్రిపేర్ చేసేవాళ్ళు నా కోసం మా హస్బెండ్. ఇంకా మిగిలిన రోజులంతా నేనే చూసుకునేదాన్ని. ఇంకా అట్లాగే ఉన్నాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ నాకు పద్దాక విజయవాడ నుంచి తిరుపతి నుంచి విజయవాడ రావడం కష్టం అవుతుంది కదా ట్రీట్మెంట్ కోసం అని చెప్పి, నేను తిరుపతిలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఉన్న తెలిసిన ఒక ఫ్రెండ్, అక్కడ మదర్స్ హాస్పిటల్ అని ఉంది తిరుపతిలో, అక్కడ చూపించుకోండి డాక్టర్ చాలా బాగా చూస్తారని చెప్పారు. సో అక్కడికైతే మేము వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేసాం అనమాట. ఇక్కడ ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత డాక్టర్ని అడిగాము, ఓకే అమ్మ అక్కడ చూపించుకోండి మీకు తెలిసిన మంచి డాక్టర్ ఉంటే అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్కడైతే చూపించుకున్నాము. ఇంకా డాక్టర్ అయితే బాగా మాట్లాడేవాళ్ళు, అది తిను ఇది తిను, ఇలా ఉండు అలా ఉండని చెప్తూ ఉండేవారు. ఇంకా స్కానింగ్ అది చేసి బేబీ అది బాగానే ఉంది, అంతా బాగానే ఉందని చెప్తూ ఉండేవాళ్ళు. సో నాకు 5th మంత్ అలా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th అలా వచ్చిన తర్వాత నాకు టిఫా స్కాన్ అయితే చేశారు. టిఫా స్కాన్ అంటే అది చాలా పెద్ద స్కానింగ్. సో బేబీ హార్ట్ బీటు, బేబీ మూమెంటు, బేబీ బాడీ ఫుల్గా ఫేస్ అన్నీ తీస్తారనమాట. అది చాలా టైం పడుతుంది. సో నాకు టిఫా స్కాన్లో ఏమైందంటే కనుక, నాకు బేబీ అనేది బోర్లా పడుకుంది. సో బేబీ ఫేస్ కనిపించట్లేదు, బేబీ హార్ట్ బీట్ వినిపించట్లేదు అని చెప్పి మళ్ళీ బయటికి పంపించేస్తారు స్కానింగ్ మధ్యలో. అప్పుడు ఒక 1/2 అవర్ అటు ఇటు వాకింగ్ చేయమన్నారు. సరే అని వాకింగ్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, ఏదైనా చల్లగా కానీ వేడిగా కానీ తాగితే బేబీ అనేది కదులుతుంది, బేబీ అనేది కదిలితే మనకి స్కానింగ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పారు. సో ఇంకా నేనైతే కొంచెం బయటకు అలా వెళ్ళి ఏమన్నా తినేసి వద్దామని వెళ్ళి తినేసి వచ్చి, టిఫా స్కానింగ్ అదంతా అయిపోయింది. మధ్యలో ఏదైనా తినేసి వచ్చాను. సో తర్వాత 1/2 అవర్ తర్వాత నాకు టిఫా స్కానింగ్ అయితే తీశారు. టిఫా స్కానింగ్ కూడా అంతా బాగుందని చెప్పారు. ఇంకా దాని తర్వాత నాకు 7th మంత్లో ఫీవర్ అయితే వచ్చింది. ఎంత ఫీవర్ అంటే అది చాలా 100 అలా వచ్చిందిలేండి, 100, 101 అట్లా వచ్చింది. సో మోషన్స్ కూడా అయ్యాయి, చాలా భయపడ్డాను అనమాట. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళు మెడిసిన్స్ అవి ఇచ్చి బేబీని చెక్ చేసి బేబీ బాగానే ఉందని చెప్పారు. ఇంకా మెడిసిన్స్ అవి ఇచ్చారు. దాని తర్వాత నాకు మెడిసిన్స్ అయితే ఇచ్చారు, ఫీవర్ మోషన్స్ అవుతున్నాయి అంటే బేబీ అంతా బాగానే ఉందని చెప్పి. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ అయితే ఒక 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని నన్ను చూసుకున్నారు. ఇంకా దాని తర్వాత ఒకరోజు ప్రెగ్నెన్సీలోనే బట్టలు వాషింగ్ మిషన్ అయితే కొన్నారు 7th మంత్లో అట్లాగా. అప్పుడు మధ్యలో అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఒక 10 days అలా ఉన్నారు. ఇంకా దాని తర్వాత నాకు మెడిసిన్స్ అయితే వాషింగ్ మిషన్ అయితే ఇచ్చారు, అది కొన్నారు. వాషింగ్ మిషన్ కొన్నా కూడా నాకు కొంచెం యాక్టివ్గా ఉండాలని చెప్పి నేనైతే బట్టలు ఉతుక్కుంటూ ఉండేదాన్ని ఒక్కదాన్నే ఉన్నప్పుడు. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంక ఉతుక్కుంటుంటే ఒకరోజు నైట్ ఈవినింగ్ టైంలో ఉతుక్కుంటున్నాను. సో అదొక పెద్ద స్టూల్ అనమాట, ఇంత ఉంటుంది ఆ స్టూల్ మీద నుంచి కింద డమ్ అని పడిపోయాను. ఇంకా చాలా భయం వేసింది, ప్రెగ్నెంట్ అంటే పొట్ట అదిరిపోతుంది కదా, బేబీ ఎలా ఉందో ఏంటో అని చెప్పి నేనైతే చాలా భయపడ్డాను. ఇంకా మా హస్బెండ్కి కానీ మా ఇంట్లో కానీ చెప్పలేదు ఒక 2 days వరకు, ఎందుకంటే చెప్తే తిడతారు కదా. సో నాకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, నేను వాష్రూమ్లోకి వెళ్ళి చూసుకుంటే ఏమైనా బ్లీడింగ్ అయిందంటే ఏం లేదు, అంతా బాగానే ఉంది, బేబీ కూడా చక్కగానే కదులుతుంది కాబట్టి నేనైతే భయపడకుండా బాగానే ఉన్నాను. నేను ప్రెగ్నెన్సీ మొత్తంలో అంత హెల్తీగానే తిన్నానండి. అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తిన్నాను, ఫ్రూట్స్ అవి తిన్నాను, నాన్ వెజ్ కూడా ఎక్కువేం తినలేదు, ఎక్కువగా వెజ్ అవే తిన్నాను. లాస్ట్లో మాత్రం నాన్ వెజ్ తిన్నాను డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు, బేబీ వెయిట్ గెయిన్ కావాలని చెప్పేసి. సో ఇంకా 7th మంత్లో అలా పడిపోయాను, చాలాసార్లు పడిపోయాను ప్రెగ్నెన్సీ మొత్తంలో. ఇంక మొత్తం నేనే ఉన్నాను. ఇంక తర్వాత ఒకరోజు రొయ్యలు తిన్నాము, ఇష్టంగా ఉన్నాయి చాలా. అసలు ప్రెగ్నెన్సీ మొత్తంలో రొయ్యలు తినలేదని చెప్పేసి. ఇంకా రొయ్యలు తింటే ఏమైందంటే కనుక, నాకు ఫేస్ అంతా వాసిపోయి జాయింట్స్ అన్నీ పెయిన్స్ వచ్చేసినాయి, వాతం కదా. సో నాకు అది పడలేదన్నమాట. సో దానివల్ల కూడా నేను ఒక 2 days అలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత మళ్ళీ అంతా బాగానే ఉంది. ఎవ్రీ మంత్ చెకప్కి, ఇంకా దాని తర్వాత ఎవ్రీ 15 daysకి చెకప్కి అలా రమ్మన్నారు. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అంటూ నాకైతే ఏం లేవు, నేను అన్నీ తినేదాన్ని. నాకు అది తినాలని ఉంది, ఇది తినాలని ఏం అనిపించేది కదా. అందరూ అడిగేవాళ్ళు, నీకేం తినాలని ఉంది, నీకేం కావాలి, నీకు అది తినాలని ఉందా, ఇది తినాలని ఉందా అని.
అలా ఏం లేదు, నేను ఏదైనా తింటాను, నాకు అలా క్రేవింగ్స్ ఏం లేవని చెప్పేదాన్ని. నాకు ఎక్కువగా సిమ్టమ్స్ ఏం కూడా లేవు ప్రెగ్నెన్సీలో, వామిటింగ్స్ అని నోషియా అని అది ఏం లేవు. స్టార్టింగ్లో మాత్రం బ్రష్ చేసుకుంటే వామిటింగ్ అయ్యేది, కానీ తర్వాత అయితే అది కూడా లేదు. తర్వాత థర్డ్ మంత్లో మాత్రం ఒకసారి బాగా తిన్నట్టు ఒకే ఒక రోజు తిన్నట్టు వామిటింగ్ చేసుకోవడం, కళ్ళు తిరగడం, అలా అయితే హాస్పిటల్కి వెళ్ళాం అనమాట, బ్లాసమ్స్ హాస్పిటల్కి అప్పుడు విజయవాడలో. సో ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఎట్లాగే ఉంటే కనుక న్యూరో దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ డేకి నాకు అసలు ఏం లేదు, నార్మల్ అయిపోయింది. ఇంకా అంతేనండి నా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అంటే కనుక. ఇంకా దాని తర్వాత నాకు 8th మంత్ వచ్చేసింది. ఇంకా 8th మంత్ నుంచి ఎవ్రీ 15 డేస్కి అట్లా చెకప్ అయితే చేయించుకోవాలి. సో ఇంకా నాకు 8th మంత్లో ఏమైందంటే ఒకరోజు పెయిన్స్ వచ్చాయన్నమాట. అది నా ఊహకు వచ్చాయో లేకపోతే ఏంటో నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అందరూ పెయిన్స్ వస్తే ఇంక డెలివరీ అయిపోద్ది దాన్ని కొన్ని మాటలు వినడం వల్ల మరేమో నాకు తెలీదు. ఇంకా నాకు పెయిన్స్ వచ్చాయని చెప్పి నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్తే అక్కడ సిస్టర్స్ అయితే ఒక అబ్జర్వేషన్లో పెట్టేసి ఒక 1 hour వరకు నన్ను లోనే ఉంచేశారు. మా హస్బెండ్ అయితే బయటే ఉండిపోయారు. పెద్ద వర్షం అనమాట, అసలు ఎంత పెద్ద వర్షమో. ఇంకా దాని తర్వాత ఇంక వాళ్ళు ఇక్కడ పొట్ట దగ్గర అంతా మానిటర్ చేయడానికి ఒకటి పెట్టేశారు, ఇట్లా ఒక బెల్ట్ లాంటిది. దానిలో హార్ట్ బీట్ అదంతా రికార్డ్ అవుతుంది పక్కన. సో ఇంక అప్పుడప్పుడు పొట్ట గట్టిగా అయిపోయిందమ్మా అది ఇదని చెప్తా ఉన్నారు. ఇంకా నాకైతే అసలు ఏం అర్థం కాలేదన్నమాట చెప్పాలంటే కనుక. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, బాగానే ఉందమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఆల్రెడీ ఇలాగే చాలామందికి పెయిన్స్ వచ్చి 8th మంత్లో డెలివరీ అయ్యారు, అది ఇదని కూడా చెప్పారు. ఇంకా అంతా బాగానే ఉందన్నారని ఫైనల్గా అయితే మేము ఇంటికి వెళ్దామంటే అసలు పెద్ద వర్షం అనమాట నేను వెళ్ళేటప్పుడే. ఇంకా మా హస్బెండ్ అయితే మన ఇద్దరమే ఉంటే ఇంకా చాలా కష్టమైపోతుంది, మనమైతే విజయవాడ వెళ్ళిపోదాము, ఇక్కడ ఉంటే ఎవరైనా రావాలన్నా కష్టమే, నేను ఒక్కడిని ఏం చేయలేను కదా, సో నువ్వు అక్కడ ఉండు, ఈ 1 month ఇంకా డెలివరీకి దగ్గరలోకి వచ్చింది కాబట్టి రిస్క్ అయితే తీసుకోవద్దని చెప్పి అయితే అన్నారు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశారు. ఇంకా ట్రైన్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయినాక ట్రైన్లో ఏమైందంటే నాకు సడన్గా కిందంతా వాటర్ పోతున్నట్టు అయిపోయింది. నాకు ఏమైందంటే ఏసీలో ఉండి ఒకసారిగా బయటికి వెళ్ళాము గేట్ దగ్గరికి. ఇంకా అక్కడ ఏమైందంటే నాకు వాటర్లాగా ఏదో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఇంకా నాకు భయం వేసింది అనమాట, నీరు ఏమన్నా పడిపోతుందేమో, ఆల్రెడీ నిన్న పెయిన్స్ వచ్చి ఉన్నాయి కదా అని చెప్పేసి. సో ఇంకా అలాగే వెళ్ళి పడుకొని మా అత్తయ్య వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అందరికి చెప్తే అందరు టెన్షన్ పడ్డారు. మా పెద్ద ఆడబిడ్డ చెప్పింది, కాలు మీద కాలు వేసుకొని పడుకోను కదలకుండా అని చెప్పింది. సరే అని చెప్పి నేను అలాగే ఉన్నాను. ఇంకా అక్కడ టీసీ ఉంటారు కదా, టీసీకి అయితే మా హస్బెండ్ చెప్పేసారు ఇలా పెయిన్స్ వస్తున్నాయి, ఇలా నీరు పడిపోతున్నాయి అని చెప్పంటే ఇంకా వాళ్ళు ట్రైన్ అనేది ఎక్కడ ఆపకుండా విజయవాడ అయితే తీసుకొచ్చేసారు. మామూలుగా అయితే కృష్ణ కెనాల్ జంక్షన్ దగ్గర ఆపుతారనమాట క్రాసింగ్కి, అలాంటిది ట్రైన్ అనేది ఎక్కడ ఆపకుండా నన్ను అయితే విజయవాడ అయితే తీసుకొచ్చారు. విజయవాడ స్టేషన్కి వచ్చేసరికి మా అత్తయ్య మామయ్య అయితే రెడీగా ఉన్నారు. ఇంకా హాస్పిటల్లో డాక్టర్ని కూడా పిలిచారు. ఆ రోజు సండే అనమాట. సండే అయితే ఇంకా హాస్పిటల్లో డాక్టర్ కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మేము వెళ్తే ఇంకా కొన్ని టెస్టులు చేసి, లోపల టెస్ట్ అదంతా చేసి కూడా ఏం కాలేదమ్మా, అంతా బాగానే ఉంది, అది నీరు కాదు, మీరు అట్లా అనుకున్నారులే అని చెప్పి ఇంటికైతే పంపించేశారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్, బోల్డ్ అని ట్విస్ట్లు ఉన్నాయిలేండి. నాకు ఇప్పుడు చెప్పాలంటే కూడా ఆయాసం వస్తుంది. సో దాని తర్వాత ఇంకా అలా ఉన్నాము. ఇంకా నాకు మధ్యలో పెయిన్స్ వస్తున్నట్లు అట్లా ఇట్లా ఉండేది, ఇలాగ జరిగింది కదా 2-3 times. ఇంకా నేనైతే ఇంకా అలా ఉండేదాన్ని. ఇంకా నేను ఇక్కడ విజయవాడలోనే ఉండిపోయాను. సో విజయవాడలోనే ఉండిపోయిన తర్వాత 1 month ఉండిపోయాను ఇక్కడే. ఇక్కడ ఎవ్రీ వీక్ చెకప్కి రమ్మని చెప్పారు. నేను ఎవ్రీ వీక్ చెకప్కి వెళ్తూ ఉండేదాన్ని. బేబీ అయితే బాగానే ఉంది. ఇంకా బేబీ గ్రోత్ స్కాన్ చేస్తారు కదా, 9th month స్టార్టింగ్లో నాకు గ్రోత్ స్కాన్ అయితే చేశారు. అప్పటికే బేబీ 2.5 kgs అలా ఉంది. సో బేబీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి నేను అప్పుడైతే కొంచెం నాన్ వెజ్ అది బాగా ఎక్కువగా తిన్నాను. సో బేబీ అనేది కొంచెం ఎక్కువగా గ్రోత్ అవుతుంది, బయటకు వచ్చేసరికి మినిమం 3 kgs అయినా ఉండాలని చెప్పి నేనైతే అనుకున్నాను. సో ఇంకా అలా తింటూ ఉన్నాను. ఇంకా నాకు October 14th డెలివరీ కదా, బాబు పుట్టాడు. సో October 13th ఈవినింగ్ నుంచి నాకైతే పెయిన్స్ వస్తూ ఉన్నాయి. October 14th మా హస్బెండ్ వస్తున్నారనమాట. మార్నింగ్ October 13th స్టార్ట్ అయ్యి ఫ్రైడే నైట్, సాటర్డే సండే వీక్ ఆఫ్ కదా వద్దామని చెప్పేసి. సో మా ఆల్రెడీ డెలివరీకి నాకు సీ సెక్షనే కదా అని చెప్పి October 16th ముహూర్తం పెట్టించుకున్నాం అనమాట, బాబుని కనడానికి ముహూర్తం పెట్టించుకున్నాము. సో ఇంకా October 13th మా హస్బెండ్ అయితే 1 week వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని వచ్చేస్తున్నారనమాట. సో 13th రోజు నేను మా అత్తయ్యని అడిగాను, బిర్యానీ చేయండి అత్తయ్య, చికెన్ అండ్ బిర్యానీ చేయండి అంటే చేశారు, తిన్నాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నుంచి నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎంత పెయిన్స్ అంటే ఇక్కడ లోవర్ బెల్లీలో పెయిన్స్ వస్తూ ఉన్నాయి. నేను అనుకున్నాను ఎప్పుడు ఇంతే అవుతుంది కదా అని చెప్పి నేనైతే మామూలుగా చెప్పాను, ఇట్లా ఇక్కడంతా పెయిన్స్ వస్తున్నాయి అత్తయ్య అంటే, అవునా సరే అని చెప్పి అనుకుని
పడుకున్నాము. ఇంకా నేను అటు ఇటు వాకింగ్ చేస్తుంటే పెయిన్స్ వస్తున్నాయి, పడుకుంటే ఏం రావట్లేదు. సో అందుకని చెప్పి నేనైతే ఇంకా అలాగే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మా హస్బెండ్ అయితే వచ్చారు. మా అమ్మ గోరింటాకు, నేను అన్నాను అమ్మ డెలివరీకి నాకు గోరింటాకు పెట్టుకోవాలని ఆశగా ఉంది పంపించంటే మా అమ్మ జున్ను గోరింటాకు అవన్నీ పంపించింది. సో ఇంకా వచ్చి రాగానే జున్ను అయితే తిన్నాను. ఇంకా నాకు పెయిన్స్ అనేవి అయితే ఎక్కువైపోయినాయి. ఇక నడుస్తుంటే ఇక బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. మా హస్బెండ్ ఏమో అప్పుడు దసరా స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ మాకు ఫెర్రీ ఉంది, అక్కడ అమ్మవారికి అభిషేకం ఉంటుంది. మా హస్బెండ్ అటు వెళ్ళిపోయారు. మా మామయ్య వార్తలకి ప్రెస్ మీట్ ఉందని మా మామయ్య వెళ్ళిపోయారు. నేనేమో మా అత్తయ్యకి చెప్పాను పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి అత్తయ్య అంటే, ఇక మా అత్తయ్య గబగబా మా హస్బెండ్కి మా మామయ్యకి ఇద్దరు కాల్ చేసి ముందు ఇంటికి రండి పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాము సడన్గా అనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా అసలు ఏం చెప్పలేదు, ఎందుకంటే నేనే క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. సో ఇంకా మేమైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. నేను అనుకుంటున్నాను ఎప్పుడు చెప్పేదే కదా, ఇప్పుడు కూడా అదే చెప్తారులే అని చెప్పి అయితే నేను అనుకుంటా ఉన్నాను. సో ఫైనల్గా ఆవిడైతే చెక్ చేసి అమ్మ డెలివరీకి పెయిన్స్ ఓపెన్ అయిపోయింది యూట్రస్, నీకు డెలివరీ అయిపోతుంది, సో అర్జెంటుగా మీరైతే హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది అని అయితే చెప్పారు డాక్టరు. సరే అని చెప్పి మేమైతే ఆ రోజు ఇంటికి వచ్చేసి కొంచెం లగేజ్ అది సర్దుకోవాలి కదా, ఆల్రెడీ నేను లగేజ్ సర్దేసి పెట్టేసుకున్నాను 9th మంత్ స్టార్టింగ్లోనే. సరే అని చెప్పి నేనైతే లగేజ్ అదంతా సర్దుకున్నాను కదా, మా అమ్మ గోరింటకు పంపించింది కదా అది పెట్టుకుంటూ కూర్చున్నాను. మా హస్బెండ్ అడిగాను ప్లీజ్ నేను గోరింట పెట్టుకుంటాను సరే అన్నారు. ఇంకా అలాగే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. నేను గోరింటాకు అదంతా పెట్టేసుకొని అన్నం తినేసి బుజ్జున్నాను అనమాట. కాసేపు ఆ రోజు సాటర్డే, సో పడుకున్నాను, తీరిగ్గా పడుకొని వెళ్దాంలే అన్నట్టు పడుకున్నాను. సో ఇంకా నాకు గ్రేప్ జ్యూస్ అవన్నీ ఇచ్చారు, అవన్నీ తాగాను. ఈవినింగ్ అయితే మేము 5 o'clock అట్లా హాస్పిటల్కి వెళ్ళాము. ఆవిడ ఆఫ్టర్నూన్ జాయిన్ అవ్వమంటే నేను తీరిగ్గా గోరింట పెట్టుకొని కడుక్కొని తిని ప్రశాంతంగా ఆరామ్సే వెళ్ళామన్నమాట హాస్పిటల్కి, ఏదో టూర్కి వెళ్ళినట్టు. ఇంకా లగేజ్ అదంతా సర్దుకొని మేము 5 o'clock అయితే హాస్పిటల్కి వెళ్ళాము. సో మేము అడిగాము నెక్స్ట్ డే చేయండి డెలివరీ అని చెప్పేసి కొన్ని రీజన్స్ వల్ల. సో వాళ్ళైతే ఓకే అన్నారు. ఇంకా మాకు కొన్ని ఇంజెక్షన్స్ అవి చేశారు. ఇక్కడ మనకి ఒకటి వేస్తారు యాంటీబయాటిక్, మొత్తం ఇంజెక్షన్కు ఏదో ఒకటి చేస్తారు, అది చేశారు. ఇంకా నాకు వామిటింగ్స్ అయిపోయినాయి. దాని తర్వాత మాకైతే రూమ్ అది ఇచ్చారు. సో మేము రూమ్లోకి వెళ్ళి అలా కూర్చున్న తర్వాత ఒకసారి టెస్ట్కి పిలిచారనమాట. లోన బేబీ యూట్రస్ ఎంతవరకు ఓపెన్ అయింది, బేబీ బయటకు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే నాకు నార్మల్ కాకూడదు కదా. సో అందుకని చెప్పి ఇంకా సరే అని చెప్పి వెళ్ళి చెక్ చేస్తే బేబీ వచ్చేస్తుంది, డెలివరీ నార్మల్గా అయిపోద్ది, వదిలేస్తే పదండి సీ సెక్షన్ చేయాలని ఫాస్ట్గా రెడీ అయ్యి ఫాస్ట్గా స్నానం చేసి రండి అని ఎలిమా అయితే చేశారు. ఎలిమాను ఇక్కడ క్యాన్ వేస్తారు కదా సెలైన్కి, ఆ క్యాన్ అయితే వేశారు. అసలు ఎంత బ్లడ్ పోయిందో అసలు. ఇంకా దాని తర్వాత నాకు ఆల్రెడీ బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి. నాది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి చాలా రేర్ కాబట్టి నాకు ఆ బ్లడ్ గ్రూప్ కూడా దొరకదు. సో అది కొంచెం కష్టమైంది, బ్లడ్ కూడా కావాలని చెప్పి అడిగారు. ఇంక దాని తర్వాత నాకు ఎలిమా అది చేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలి కదా, వాష్రూమ్కి వెళ్ళాలి, నేను స్నానం చేయాలి, సర్జరీ రూమ్లోకి వెళ్ళాలి. నేను బాత్రూంలోకి వెళ్ళిన 1 minute 2 minutesకే వచ్చి రండి తొందరగా రండి, ఎంతసేపు మళ్ళీ డెలివరీ అయిపోద్ది, తొందర రండి అని అసలు అంత హడావిడి చేశారు. ఎవ్వరు లేరండి హాస్పిటల్లో. మా అమ్మ వాళ్ళకి కూడా నేను అప్పుడు చెప్పాను ఇట్లా మధ్యాహ్నం హాస్పిటల్ ఉన్నాయి, ఇట్లా అవుతుంది, నాకు రేపు డెలివరీ అవుతుంది, మీరు నిదానంగా సాయంత్రానికి బయలుదేరండి. మా డాడీకి ఆ రోజు మధ్యాహ్నం డ్యూటీ అనమాట, ఆయన బయటకు వచ్చేది 10:30కి. సో నైట్ వస్తావు కదా డ్యూటీ నుంచి, అప్పుడు బయలుదేరొద్దులే, రేపు మార్నింగ్ నాకు డెలివరీ అంటే సరే అన్నారు. ఇంకా సడన్గా అప్పటికప్పుడు డెలివరీ అనేసరికి నేను వాళ్ళకి అసలు చెప్పలేదు డెలివరీ అని, ఎందుకంటే నాకు అసలు టైం లేదు. వాళ్ళు అప్పుడే చెప్పారు, అప్పుడే రెడీ అవ్వమన్నారు, అప్పుడే సర్జరీ అన్నారు. సో మా అమ్మ నాన్న వాళ్ళైతే ఎవరు రాలేదండి అప్పుడు డెలివరీకి. దాని తర్వాత అదే రోజు సడన్గా ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యానని చెప్పి మా చిన్నాడు బిడ్డ వాళ్ళ హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, బాబాయ్ పిన్ని వాళ్ళైతే వచ్చారు. మా చిన్నత్తయ్య అయితే మా ఇంట్లో ఉన్నారు వెనక, మేము ముందు వెళ్ళిపోతే అన్నీ సర్దుకొని వస్తానని చెప్పేసి. సో ఇంకా మేమైతే ఇంకా డెలివరీకి అయితే నన్ను తీసుకెళ్ళిపోయారు. మా మామయ్య ఏమో ప్రెస్ మీట్లో ఉన్నారు, మా హస్బెండ్ ఏమో నాకు బ్లడ్ తేవడానికని వెళ్ళిపోయారు, బ్లడ్ కావాలని చెప్పారని. సో నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడైతే నా దగ్గర మా అత్తయ్య తప్పించి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేరు, మా హస్బెండ్తో సహా ఎవ్వరు లేరు. ఇంకా అలాగే ఎలాగోలా నేనైతే సర్జరీ రూమ్లోకి వెళ్ళిపోయాను. నాకు ఎలిమా అది ఇచ్చేశారు, అదేంటి ఎలిమా కాదు సారీ, మనకు మొత్తం ఇంజెక్షన్ ఇస్తారు కదా బ్యాక్ స్పైన్లో ఇలా పొడి చేసి, సో అదైతే ఇచ్చేశారు. ఇంక బేబీని తీసేశారు. బేబీ ఎవరు బాయ్ గర్ల్ అసలు ఏంటి అని చెప్పి నేనైతే అడిగాను. బేబీ బాయ్ అన్నారు, హెల్తీగా అన్నారు. కానీ పుట్టినాక కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అది బాబుకి స్కిన్ మీద అంతా బాగా ర్యాషెస్ లాగా అట్లా వచ్చేసింది, బాడీ హీట్ వల్ల మరేమో నాకు తెలీదు. సో దానికి కొన్ని మెడిసిన్స్ వాడినాకైతే అయిపోయింది. సో నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ నా డెలివరీ కానీ ఇలా జరిగింది. డెలివరీ మాత్రం సినిమాల్లో లాగే అసలు గోరింటకు పెట్టుకొని చక్కగా డెలివరీకి ఎవరైనా వెళ్తారా, నేను వెళ్తానమాట, అంత విచిత్రాలండి మంది. సో ఇంకా అలా జరిగింది.
ఇంక నేను డెలివరీ అయినాక మా అమ్మ వాళ్ళకి కాల్ చేసి బాబు పుట్టాడు, అంత బాగానే ఉంది, మా హస్బెండ్ ముందే చెప్పారంట. దాని తర్వాత వచ్చినాక నేను కూడా కాల్ చేసి చెప్పాను. ఇంక మా అమ్మ వాళ్ళైతే మిడ్-నైట్ 1:00 కల్లా వచ్చేసారు. నాకు డెలివరీ వచ్చేసి బాబు 7:30 అట్లా అయితే నేను 8:30 అట్లా బయటకు వచ్చాను. ఇంకా దాని తర్వాత నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అంతా కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నా డెలివరీ రికవరీ ఎలా ఉంటుంది, సి సెక్షన్ ఏంటి, అదంతా కూడా మీకు ఒక వీడియోలో అనేది షేర్ చేస్తాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అని కాదు, నేనేం ఫేస్ చేశానని చెప్పేసి. సో అంతేనండి, ఎప్పుడైనా సరే మనల్ని మనమే కేర్ చేసుకోవాలి. ఎవరో కేర్ చేయాలంటే అవ్వదు, ఎవరు చేయరండి కూడా. నిజం చెప్పాలంటే ఎవరు చేయరు, మనల్ని మనమే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళని అనుకోవడానికి కూడా లేదు. సో ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.